గాంధార రాజ కుటుంబాన్ని ఎందుకు బంధించారు? మహాభారత వినాశనానికి మూల కారణం వివాహంలో జరిగిన మోసం. గాంధారి జాతకం ప్రకారం ఆమెకు మొదటి భర్త చనిపోతాడు అనే దోషం ఉందని రాజజ్యోతిష్యులు చెప్పారు. ఆ దోషాన్ని తొలగించడానికి ముందుగా ఆమెను ఒక మేకతో పెళ్లి చేశారు. ఆ మేక చనిపోతుంది, దోషం పోయిందని భావించారు. తరువాత ఆమెను ధృతరాష్ట్రుడితో పెళ్లి చేశారు అని నిజం బయటపడింది. హస్తినాపురంలో వారికి తెలిసింది. మాకు చెప్పకుండా ముందే పెళ్లి జరిగింది అని. అప్పుడు కురువంశం భావించింది, గాంధార రాజు మమ్మల్ని మోసం చేశాడు, రాజవంశాన్ని అవమానించాడు. గాంధార రాజు సుబలుడిపై కోపం పెరిగింది. కురువంశం గాంధార రాజు కుటుంబాన్ని పట్టుకొని కారాగారంలో బంధించింది. అక్కడే తిండి తక్కువగా ఇచ్చారు, ఒక్కొక్కరిగా చనిపోయారు. చివరిగా బ్రతికింది శకుని మాత్రమే. అక్కడే అతని హృదయంలో ప్రతీకారం పుట్టింది. ఈ చిన్న అవమానం కుటుంబ నాశనం శకుని ప్రతీకారం. శకుని ప్రతీకారం కురుక్షేత్ర యుద్ధం. మహాభారత యుద్ధం ఒక రాజ్య పోరు కాదు, ఒక కుటుంబానికి చేసిన అన్యాయ ఫలితం.